ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. దేశం గర్వించేలా చేయడంతో పాటు ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం పెంచేలా ప్రధాని మోదీ విశేష కృషి చేశారని కొనియాడారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయని, కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదని, దేశం కోసం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అధికారం కోసం కాదని, జాతీయ లక్ష్య సాధన కోసం ఎన్డీఏ ప్రయాణం సాగుతోందని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ప్రపంచ దేశాల్లో భారత గౌరవాన్ని పెంచారని అన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం తప్పించే వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రాల అభ్యున్నతికి కూడా కేంద్రం పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ఏర్పడింది ఎన్నికల కోసం కాదు, దేశం కోసం, అధికారం కోసం కాదు, జాతీయ ప్రయోజనాల కోసం అని చంద్రబాబు చాటి చెప్పారు. రాష్ట్రాల్లో ఎన్డీఏ సాధిస్తున్న వరుస విజయాలే తమ పనితీరుకు సాక్ష్యమన్నారు. బీహార్, అసోం, పుదుచ్చేరి ప్రజలు మళ్లీ పట్టం కట్టారని, ఆయా రాష్ట్రాల్లో ఈ విజయాలు సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చంద్రబాబు పేర్కొన్నారు. బెంగాల్ మళ్లీ దేశానికి మార్గదర్శకంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పాలన, ఆవిష్కరణలే భారత్కు అతిపెద్ద బలమని, అడ్డంకులు తొలగించి మోడీ స్పష్టమైన విధానాలతో దేశాన్ని తీసుకువెళ్తున్నారని తెలిపారు. ప్రతి భారతీయుడి మనోభావాలు అర్థం చేసుకున్న నాయకుడు మోడీ అని, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే దేశంగా భారత్ ఎదుగుతోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రధాని మోడీ మనలో ఉత్సాహం నింపుతున్నారని, ప్రజాసేవ విషయంలో మోడీని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మౌలిక వసతులు, పేదల సంక్షేమం దిశగా మోడీ సరికొత్త మార్గం చూపారన్నారు. ఆయన స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. It is great honor to table before this August House gathering resolution of gratitude, a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji. 2001 he elected as Chief Minister. Now nearly 25 years. Sometimes I am also introspecting myself. How is able to live up to the expectations of the people? That is very, very important. That is the leadership Honorable Prime Minister is having. Today, the world is in turmoil. Wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. This very year, conflict near the Strait of Hormuz pushed oil towards $144 a barrel. We are importing nearly 85% crude oil. The disruption could have been more severe, yet inflation held at around 3.5%, among the lowest in all major economies in the world. That is the leadership our Honorable Prime Minister is providing. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వైసీపీ తన గత వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. స్టీల్ ప్లాంట్ కాలుష్యం పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించడం తప్పు కాదని, అయితే ఆ సందర్భాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు పోరాడిన చరిత్రను గుర్తు చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ను 2 సార్లు కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వైసీపీ తన గత వైఖరిని గుర్తు చేసుకోవాలని లోకేష్ సూచించారు. రాజధాని నిర్మాణం పేరుతో స్టీల్ ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగాయని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కాలుష్యం పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించడం తప్పు కాదని, అయితే ఆ సందర్భాన్ని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ లేకుండా చేయాలని కుట్ర పన్నిన జగన్ అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం భారీ శుభవార్త తెలిపిందని కేంద్ర ఆరోగ్య కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అమరావతిలో 2,500 కోట్ల విలువైన సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడిందని వివరించారు. దీనిని 5 ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని అమరావతికి వచ్చే ప్రాజెక్టులపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి ప్రాజెక్టులపై ప్రధానికి సానుకూల దృక్పథం ఉందని చెప్పారు. అమరావతికి వచ్చే ఈ ప్రాజెక్టులను శుభశకునంగా భావిస్తున్నామన్నారు. ఏపీకి ఉపాధి హామీ నిధుల కింద 7,700 కోట్లు ఇచ్చారని తెలిపారు. దేశంలోనే ఎక్కువ నిధులు దక్కించుకున్న 3వ రాష్ట్రంగా ఏపీ నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. తక్కువ జనాభా ఉన్న కొన్ని కారణాల వల్ల ఎక్కువ నిధులు దక్కాయని ఆయన తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల పూర్తికి 3 ఏళ్లు పట్టవచ్చన్నారు. భూమి ఒకటే రాష్ట్రం ఇచ్చిందని, భవనాల ఖర్చు పూర్తిగా కేంద్రానిదేనని పెమ్మసాని పేర్కొన్నారు. టైర్ 2, టైర్ 3 కింద వివిధ రకాల భవనాలను కేంద్రం నిర్మిస్తోందని, అమరావతి బిల్లు, సెంట్రల్ సెక్రటేరియట్, ఔటర్ రింగ్ రోడ్డు కీలకమని వెల్లడించారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఈ 3 కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టే కాంప్లెక్సులు, అధునాతన భవనాలు ఇవన్నీ రాత్రికి రాత్రే రాలేదని, ఎంతో కష్టపడితేనే వచ్చాయని పెమ్మసాని తెలియజేశారు. అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాటు వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ 2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసినటువంటి పరిస్థితి. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత అది వెనుకబడిపోవటం, మళ్ళీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో మోడర్న్ ఫెసిలిటీస్తో ఎలా ఉంటాయో గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండే విధంగా, అధునాతనమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ విధంగా ఉండే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి డిపిఆర్ ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయం చేయటం దారుణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది చనిపోతే కేవలం 3కే కోటి ఇచ్చారని విమర్శించారు. నాడు బాధితులకు ఇచ్చింది కంపెనీ సొమ్మే కానీ వైసీపీ ప్రభుత్వం సొంతంగా ఇచ్చింది కాదని పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కట్టిస్తామన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైందో చెప్పాలని వైఎస్ జగన్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరమని ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. SMS1లో జరిగిన 2వ పేలుడు వల్ల 8 మంది కార్మికులు మృతి చెందారని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 6గురికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ ఘటనా స్థలానికి వెళ్లి పర్యవేక్షించారని గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించి వారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ధైర్యం నింపారని అన్నారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఉమ్మడి కమిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేశాయని,
ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఉమ్మడి కమిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేశాయని చెప్పారు. మృతి చెందిన పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం 2 కోట్ల వరకు ఆర్థిక ప్యాకేజీ అందుతుందని వివరించారు. బాధిత కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగంతో పాటు పిల్లల ఉచిత చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు కూడా ₹1 కోటి వరకు నష్టపరిహారం అందజేస్తామని మంత్రి కొండపల్లి చెప్పారు. బాధిత కుటుంబాలు ప్లాంట్ క్వార్టర్స్లోనే శాశ్వతంగా నివసించేలా వసతి కల్పిస్తామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దంటూ ప్రజలకు మంత్రి కొండపల్లి సూచించారు. కేంద్రం ఇచ్చిన 11,440 కోట్ల నిధులపై లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని, ₹1 కూడా మళ్లించలేదని కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రా మెటీరియల్కు 4,000 కోట్లు, ప్లాంట్ అప్గ్రేడేషన్కు 5,000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. వైఎస్ జగన్ హయాంలో 30% పడిపోయిన ప్లాంట్ ఉత్పత్తి నేడు 95% పెంచామని గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు 6 లక్షల టన్నుల మార్కును దాటి విశాఖ ఉక్కు సంస్థ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. అసలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ, మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మరి అలాగే నిన్న మా యువ నాయకులు నోరకి లోకేష్ గారు కూడా వెంటనే మార్నింగ్ వెళ్ళి అక్కడ ప్లాంట్ ఇన్సిడెంట్ని మానిటర్ చేసి అసలు ఎందుకు ఇలా జరిగిందని కంప్లీట్గా అబ్జర్వ్ చేసి కొంత నాలెడ్జ్ఫుల్ తెచ్చుకొని అసలు గవర్నమెంట్ ఇటువంటి చర్యల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది కూడా ఒక పర్యవేక్షణ యాక్టివిటీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాలకు కూడా ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మనం చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న సందర్శించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ని మాట్లాడడం జరిగింది, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అలాగే ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అసలు ఎటువంటి యాక్సిడెంట్స్ భవిష్యత్ కాలంలో ఏ రకంగా మనం కార్యరూపం చేస్తే ఖచ్చితంగా మనం దీన్ని టైటన్ చేయొచ్చు, అసలు ప్రభుత్వ విధానాల్లో ఏ రకంగా మనం కట్టడి చేయాలి, అలాగే దీని మీద ఈ యాక్సిడెంట్ మీద కంప్లీట్ రిపోర్ట్ కూడా అడగడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులను గడువులోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులు, దేవాలయాల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరాయంగా సరఫరా అందించాలని, ఇందుకోసం భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం వేయకుండా నాణ్యమైన విద్యుత్తును అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు. అలానే అత్యవసర సేవల విభాగాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్తు అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సుమారు 30 ప్రధాన ఆసుపత్రుల్లో జనరేటర్ల పనితీరును సమీక్షించి కరెంటు నిలిచిపోయిన సమయంలో స్విచ్ ఓవర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేయడానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ఎదురైన విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి సారించాలని కోరారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలపై అదనపు భారం మోపకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీ సిపిడిసిఎల్ సిఎండి పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండి సూర్యసాయి ప్రవీణ్ చంద్, డైరెక్టర్లు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ₹6 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో నయమయ్యే జబ్బులకు వెంటనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీలో చేయలేకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్న 24 గంటల్లో ఎల్ఓసి చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఇలా తక్షణ సహాయం అందించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి పెట్టట్లేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం కూటమి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక పెనంలూరు నియోజకవర్గంలో ₹18 కోట్ల అందించడం జరిగిందని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో మంత్రులు నారాయణ, ఫారూక్ భేటీ అయ్యి నెల్లూరు జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ను వారు సిద్ధం చేశారు. సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ విస్తరణ కోసం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలకు తెరలేచింది. అమరావతి మరియు నెల్లూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రులు నారాయణ, ఎన్ఎండి ఫరూక్ మరియు ఆనం రామనారాయణ రెడ్డిలు మంత్రి ఆనం నివాసంలో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ పరిస్థితిపై ఈ ముగ్గురు కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాల్లో పార్టీని ఏ దిశగా నడిపించాలనే దానిపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్ యొక్క బలాబలాలను విశ్లేషించుకుంటూ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు లోతుగా సమీక్షించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి, క్షేత్రస్థాయి సమస్యలను ఎలా పరిష్కరించి ప్రజలకు చేరువవ్వాలి అనే అంశాలపై వారు తమ వ్యూహాలను పంచుకున్నారు. కేవలం రాజకీయ సమీకరణాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో పార్టీని జిల్లాలో మరింత బలంగా విస్తరించడానికి ఒక మాస్టర్ ప్లాన్ను ఈ ముగ్గురు మంత్రులు సిద్ధం చేశారు. వీబీ గ్రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధానమంత్రికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్పై నిరంతర మద్దతు, నమ్మకాన్ని ఉంచినందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ శివరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీబీ గ్రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలోనే 3వ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు. ఇది పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు ఓ బలమైన నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ మద్దతు గ్రామీణ పరివర్తనను వేగవంతం చేస్తుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, జీవనోపాధిని మెరుగుపరుస్తుందని చెప్పారు. ఏపీ దేశాభివృద్ధి కోసం కఠోర శ్రమతో ఊపిరిపోస్తున్న రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు ఇది మరింత మెరుగైన అవకాశం కల్పిస్తుందని పవన్ అన్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధానమంత్రికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్పై నిరంతర మద్దతు, నమ్మకాన్ని ఉంచినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ శివరాజ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, వర్గాలకు అభివృద్ధి వనరులు చేరేలా చూడటంలో పారదర్శకమైన, నిష్పాక్షికమైన విధానాన్ని అనుసరిస్తున్న భారత ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన అధికారులను ఆదేశించారు. ఆస్తుల వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సెల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రోడ్ల మ్యాపింగ్,
ఈఆర్పీ డేటా సమన్వయం వంటి ప్రక్రియలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కేటాయించబడే క్యూఆర్ కోడ్ ద్వారా పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థ అమలు పురోగతిపై విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తుల వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సల్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రోడ్ల మ్యాపింగ్, ఈఆర్పీ డేటా సమన్వయం వంటి ప్రక్రియలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఆస్తికి కేటాయించబడే క్యూఆర్ కోడ్ ద్వారా పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధికారులు సమావేశంలో డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందించారు. డిజిటల్ డోర్ నంబరింగ్ కార్యక్రమంలో డేటా నాణ్యత, భౌగోళిక గుర్తింపుల ఖచ్చితత్వం మరియు ఆస్తి వివరాల సమగ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నగరాభివృద్ధి ప్రణాళికలు, పనుల నిర్వహణ, పౌర సేవల మెరుగుదలలో ఈ డిజిటల్ డేటా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని చెబుతూనే ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన వర్చువల్ విచారణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పేరుతో మరో దోపిడీకి రంగం సిద్ధమవుతోందని ఆరోపించారు. హిందూపురం, గాజువాక సహా 7 ప్రాంతాల్లో బ్యాటరీ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 7 ప్రైవేట్ సంస్థలతో 12 ఏళ్ల పాటు ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. గత 10 ఏళ్లలో బ్యాటరీ సాంకేతికత వ్యయం గణనీయంగా తగ్గిన ప్రైవేట్ సంస్థలతో అధిక ధరలకు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం వల్ల ప్రజలపై భారం పడుతుందని బాపురావు హెచ్చరించారు. జలపై ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల పేరుతో మోయలేని భారాలు వేస్తున్నారని, ప్రభుత్వం కేవలం 13 పైసల కోత అంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే స్మార్ట్ మీటర్లను, సర్దుబాటు ఛార్జీలను తక్షణమే నిలిపివేయాలని, ప్రైవేట్ ఒప్పందాలను పునః సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ఎక్కువ విద్యుత్ వాడేటువంటి సమయంలో సోలార్ పనికిరాదు కాబట్టి బ్యాటరీ స్టోరేజ్ అంటున్నారు. కానీ ఇంకోవైపున గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఎక్కువ కరెంటు వాడే సమయంలో అధిక రేట్లు పెట్టడానికి వీలుగా ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అంటే ఆ వాడుకునే సమయాన్ని బట్టి అధిక రేట్లు, అంటే పగలు కంటే రాత్రిపూట కరెంటు ఎక్కువ రేట్లు, అంటే దాన్ని అడ్డం పెట్టి గవర్నమెంట్ ఖజానా నింపుకోవటానికి విద్యుత్ భారాలు వేయటానికి పూనుకుంటూ ఉంది. అంతే తప్ప వినియోగదారులకి ఛార్జీలు ఎలా తగ్గించాలని ఆలోచన లేదు. అక్రమ ఒప్పందాలని, అడ్డగోల ఒప్పందాలని, ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసే ఒప్పందాలని ఆపాలి. దీని మీద సమగ్రమైనటువంటి లోతైన పరిశీలన జరపాలని సిపిఎం తరపున డిమాండ్ చేశాం. ఈ ఒప్పందాల విషయంలో 7 ఒప్పందాల విషయంలో కూడా పునఃపరిశీలన చేసి ప్రజలకి మేలు జరిగేలాగా, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, నియంత్రణ మండలిని మేము డిమాండ్ చేస్తాం. సమాజంలో ఉన్న సమస్యలను కథాంశాలుగా తీసుకుని యువతకు మంచి సందేశాలు అందించే విధంగా మన సమస్య క్రియేషన్స్ చేస్తున్న ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా రవితేజ అభినందించారు. మన సమస్య క్రియేషన్స్ రూపొందించిన సామాజిక అవగాహన షార్ట్ ఫిలిమ్స్లో అద్భుతమైన నటన కనపరిచిన ప్రజ్ఞ, ఆలియా, దివ్య, విజయ భరద్వాజ్లకు బోండా రవితేజ చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డులను ప్రదానం చేశారు. సమాజంలో ఉన్న సమస్యలను కథాంశాలుగా తీసుకుని యువతకు మంచి సందేశాలు అందించే విధంగా మన సమస్య క్రియేషన్స్ చేస్తున్న ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బోండా రవితేజ అభినందించారు. ఈ సందర్భంగా మన సమస్య క్రియేషన్స్ డైరెక్టర్లు అర్జున్, హరి ఆధ్వర్యంలో ఆర్ఆర్పేటలోని అరుణ హోమ్స్ వృద్ధాశ్రమంలో 35 నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని పెద్దలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్న బోండా రవితేజ వృద్ధుల పట్ల ప్రేమ, గౌరవం, సేవాభావాన్ని చాటే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా భావించి ముందుకు వస్తున్న యువతను ఆయన ప్రశంసించారు. అనంతరం మన సమస్య క్రియేషన్స్ రూపొందించిన సామాజిక అవగాహన షార్ట్ ఫిల్మ్స్ లో అద్భుతమైన నటన కనబరిచిన ప్రజ్ఞ, ఆలియా, దివ్య, విజయ భరద్వాజులకు బోండా రవితేజ చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాల్లో నటించి సమాజానికి ఉపయోగపడే కళాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి యువత సోషల్ మీడియా, సినిమాల ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్న నేపథ్యంలో మంచి విలువలు, సామాజిక బాధ్యత, మానవత్వం, కుటుంబ బంధాలు వంటి అంశాలను ప్రతిబింబించే షార్ట్ ఫిల్మ్స్ సమాజానికి ఎంతో అవసరమని బోండా రవితేజ అభిప్రాయపడ్డారు. వినోదంతో పాటు ఆలోచింపచేసే సందేశాలను అందిస్తున్న మన సమస్య క్రియేషన్స్ బృందం మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ వారి సేవా, సామాజిక చైతన్య కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇప్పుడు మన నారా లోకేష్ గారు అయితే కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు అయితే కానివ్వండి, అలాంటి ఒక నాయకుల్ని ఉదాహరణగా ఆదర్శంగా తీసుకొని రేపొద్దున్న రానున్న రోజుల్లో అడుగులు ముందుకేసి సమాజానికి వాళ్ళ వంతుగా ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు నడవాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. తప్పకుండా కూడా రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వీళ్ళకి ఎప్పుడూ కూడా మా బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి వీళ్ళ వెన్నంటే మేము ఎప్పుడు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి దాతలుగా ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా లేని ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ అజిత్ సింగ్ నగర్ 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ల అవగాహన కార్యక్రమం జరిగింది. సిఐ ప్రభాకర్ నేతృత్వంలో ఎస్ఐ కృష్ణ ఆటో డ్రైవర్ల చేత రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని, అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రమాణం చేశారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడబోమని, ప్రయాణికులతో మర్యాదగా నడుచుకుంటూ పరిమితికి మించి జనాలను ఎక్కించబోమని స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల సూచనలను గౌరవిస్తూ అత్యవసర వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నా భద్రత, ప్రయాణికుల భద్రత, సమాజ భద్రత అనే లక్ష్యంతో ఆటో పత్రాలను సిద్ధంగా ఉంచుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని డ్రైవర్లు ప్రతిజ్ఞ చేశారు. ఉంచి అవసరమైన పత్రాలను వెంట ఉంచుకుంటాను. ప్రమాదాలలో గాయపడిన వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేసి అత్యవసర సేవలను, సమాచారాలను అందిస్తాను. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని 1998 క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిందని, ఇంతవరకు మాకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య సరైనమని అన్నారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని 1998 క్వాలిఫైడ్ టీచర్స్ భైరవ కోణ కడుగు శ్రీనివాసరావు, చింత శ్రీనివాసరావు, పొన్నేగంటి లక్ష్మి, విఎం సుహాసిని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తాడేపల్లి నొలకపేటలోని తాడేపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఎన్నికల హామీ నెరవేర్చాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిందని, ఇంతవరకు మాకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. గత ప్రభుత్వంలో 4072 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డిఎస్సిలో కూడా కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1369 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. మంత్రి నారా లోకేష్ యువ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని, తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు. దయచేసి ప్రభుత్వం వెంటనే, ఈ కూటమి ప్రభుత్వం మాకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలా. ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్టర్లని, అకాడమీ ఇన్స్ట్రక్టర్లని అవి ఇవన్నీ అంటున్నారు సార్. ఆల్రెడీ మేము టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చినారు గత ప్రభుత్వంలో. వాళ్ళు టీచింగ్ చేస్తుంటే ఈరోజు విద్యాభివృద్ధి ఎలా ఉంది సార్? ప్రైవేట్ స్కూల్ని మించి
ఈరోజు పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది సార్. 92లో మేము కూడా మా మిత్రులు కొంతమంది చేరండి సార్, వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళు చెప్పబట్టి ఈరోజు అంత పర్సెంటేజ్ వచ్చింది సార్. మేము చెప్పగలుగుతాం సార్, మేము చెప్పగలుగుతాం. మా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు, టీచింగ్ ఇంగ్లీష్ అంతా వస్తుంది. కానీ మమ్మల్ని అట్ట ఇట్ట చేయొద్దు సార్. దయించి 2 చేతులతో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు సార్ గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని మేము ఏడుకుంటున్నాం సార్. ఏడుపు సార్ మాకు. మేము ఇది వెంటనే మాకు అమలు చేయకపోతే ఈ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే మేము ఆత్మహత్యలు శరణం సార్. ఇది రియల్గా చెప్తున్నాం సార్, ఇది హెచ్చరికగా సార్ రిక్వెస్ట్ తెలియపరుస్తున్నాం. దయచేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరచగలని మేము మిమ్మల్ని కూడా ప్రార్థించుకుంటాం సార్. దయచేసి ప్రతి ఒక్కరు మా అందరి తరపున, మా 1998 డిఎస్సి అందరి తరపున ప్రత్యేకంగా కోరుతున్నాను. మేము దేనికి తీసుకోం, మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, ప్రైవేట్ స్కూళ్ళల్లో చేస్తున్నాం. మీరు ఇచ్చే ఏ కార్యక్రమం యాక్టివిటీస్ అయినా అన్నిట్లో కూడా మేము ముందుకు నడిపించగలం. అందరికంటే కూడా ముందుండి మీరు ఇచ్చిన ఉద్యోగానికి న్యాయం చేయగలం. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టద్దు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. ప్రభుత్వం చాలా మంది, మా ఊరు వేల్పూరు, ఇది తెలుగుదేశానికి పెట్టింది పేరు. మేమందరం కూడా మా తమ్ముడు లోకేష్ గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడని సభాముఖంగా అందరినీ. సాయి మీద కోచింగ్ సెంటర్లో ఈసెట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభమైంది. తమ సంస్థ విద్యార్థులు ఈసెట్ 2026 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి టాప్ 10లో నిలిచారని విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. 2027 ఈసెట్ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ చైర్మన్ జి రమణ నేతృత్వంలో విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదంతో విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులు ఈసెట్ 2026 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి టాప్ 10లో నిలిచారని తెలిపారు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహించేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి వారం 2 రోజులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆఫ్లైన్ తరగతులను కూడా నిర్వహిస్తామని, ఈ శిక్షణతో 2027 ఈసెట్ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2027లో కూడా సేమ్ ఇవే ర్యాంక్స్ సాధించాలనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర బ్యాచెస్ ఎలా ఉంటాయంటే ప్రజెంట్ ఓన్లీ 5 to 8 బ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మన ఆఫ్లైన్లోకి వస్తే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సార్ చెప్పినట్లనే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెడతారు. జరిగిన దాని మీద ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ క్యాష్ అవార్డు ఒక సర్టిఫికేట్ లాగా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ కూడా ఆఫ్లైన్లో కనీసం మా ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు, నేనెందుకు తెచ్చుకోకూడదు టాప్ 3 లోపల అన్న ఉద్దేశంతో ఇంట్రెస్ట్ రావడానికి అలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు విజయవాడ సమితిలో. సో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంటుంది. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా విజయవాడ సమితికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కెమిస్ట్రీ ఫ్యాకల్టీ స్టీఫెన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది సాయి మేధా కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ వస్తున్నారని, ఈ ఏడాది కూడా అదే సంప్రదాయం కొనసాగిందని వెల్లడించారు. క్రమం తప్పకుండా నిర్వహించే వారాంతపు పరీక్షల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, పరీక్షలంటే ఉన్న భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 2026లో కోచింగ్ బాగా జరిగింది. టాప్ 10లో ఆల్మోస్ట్ ఈచ్ బ్రాంచ్ అనేది టాప్ 10లో కంట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా 2026-27లో కూడా మంచి ర్యాంకులు రావాలని మేము ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము. సో కంపల్సరీగా మంచి ర్యాంకులు వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంటే డైలీ వీకెండ్ అంటే వారంలో 3 డేస్కి ఒకసారి అంటే ఎగ్జామ్ ఉంటుంది చెప్పిన సిలబస్ మీద. సో ఆ విధంగా పర్ఫెక్ట్గా ఎవ్రీ వీక్ మేము 2 times వాళ్ళకి రివిజన్ చెప్పిన సిలబస్లోనే మళ్ళీ రివిజన్ చేపిస్తూ టెస్టులు పెడతాము. దానివల్ల ఈ సక్సెస్ అనేది రావడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ తమ సీనియర్లు సాయి మేధాలో శిక్షణ పొంది మంచి ర్యాంకులతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, వారిని చూసి స్ఫూర్తి పొంది తాము కూడా ఇక్కడే చేరామని చెప్పారు. ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ బోధన కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యాథ్స్ ఫ్యాకల్టీ చంద్రశేఖర్, ఫిజిక్స్ ఫ్యాకల్టీ శివరామకృష్ణ మరియు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జీపీటీ కాలేజ్ చదువుతున్నాను. ఇక్కడ ఈసెట్
సాయి మీద ఈసెట్ మా సీనియర్స్ బాగుంది అంటే ఇక్కడ జాయిన్ అయ్యాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం మంచి మంచి ర్యాంక్స్ ఇక్కడ సాయి మీదలో కొన్ని సంవత్సరాల నుంచి మంచి మంచి ర్యాంక్స్ వస్తాయని చెప్పారు. నేను జూన్ 10 నుంచి ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి. క్లాసెస్ అన్నీ బాగానే చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసులు కూడా బాగానే ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులు కూడా అర్థమవుతున్నాయి. ఆఫ్లైన్ కూడా బాగానే ఉంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.